హ్యాండీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సండే వచ్చేసిందంటే చికెన్ ఉంటుంది కదా, చికెన్తో ఎన్ని వెరైటీస్ చేసినా కూడా తక్కువే కదా అండి. ఈరోజు వచ్చేసి నేను ఈ వీడియోలో చికెన్తో చికెన్ పులావ్ని టేస్టీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ఎంత పెద్ద రెస్టారెంట్లో చికెన్ బిర్యానీ తిన్నా కూడా బండి మీద అమ్మే చికెన్ పులావ్ రుచే వేరు కదండి. అవును కదా, మీరే చెప్పండి. మీరు కూడా ఎప్పుడూ చికెన్ పులావ్ చేసుకోవాలన్నా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా చాలా బాగా కుదురుతుంది. ప్రతిసారి ఒకే టేస్ట్ ఉంటుందండి. చికెన్ బిర్యానీని వెరైటీస్లో చాలా రెసిపీస్ ఉంటాయి కదా. సో ఈరోజు వచ్చేసి చికెన్ పులావ్ అనమాట. తెలుగు ఫ్లేవర్స్ని ధీటుగా తగిలేలా అథెంటిక్ స్టైల్లో చికెన్ పులావ్ రెసిపీని ఈరోజు మనం చేసుకుందాం. మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత ఎవరైనా చికెన్ పులావ్ అని అనగానే ఇదే ఫ్లేవర్ ఇదే టేస్ట్ గుర్తొచ్చేస్తుందండి. అంత బాగుంటుంది. మరి ఈ సండే మీరు పక్కా ట్రై చేస్తున్నారు కదా, మరి ఇంకెందుకు లేటు, రెసిపీలోకి వెళ్ళిపోదామా. ముందుగా ఈ రెసిపీ కోసం కేజీ దాకా శుభ్రం చేసుకున్న చికెన్ని నీళ్లు లేకుండా వంచేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత ఈ చికెన్లోకి 2 లేదా 3 టీ స్పూన్ల దాకా కారం వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా పసుపును వేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 2 టీ స్పూన్ల దాకా ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, అలాగే క్రష్ చేసుకున్న కస్తూరి మేతి, అలాగే ఒక ఫుల్ నిమ్మరసాన్ని కూడా తీసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి చికెన్ని ఒక 1/2 అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఫ్రీజర్లో పెడితే చికెన్ చాలా టెండర్గా తయారవుతుంది. టైం ఉంటే కనుక గంట అయినా కూడా ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 గ్లాసుల దాకా బియ్యం వేసుకోండి. ఇక్కడ మీరు బాస్మతి రైస్ కనుక వాడినట్లయితే దానికంటే కూడా నార్మల్ రైస్ యూస్ చేస్తే టేస్ట్ అండ్ టెక్స్చర్ బాగా వస్తుందన్నమాట. నేను ఇక్కడ సోనా మసూరి రైస్ వాడుతున్నాను. మీరు చిట్టి ముత్యాల రైస్ కూడా వాడుకోవచ్చు. బియ్యం వేసిన తర్వాత 2-3 సార్లు బాగా నీళ్ళతో కడిగేసుకోవాలి. మళ్ళీ నీళ్లు పోసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బౌల్ పెట్టేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఇంచుల దాకా దాల్చిన చెక్క వేసుకోవాలి. 8 లవంగ మొగ్గలు, 8 యాలక్కాయలు, 1 టీ స్పూన్ దాకా సాజీరా. ఇవి కొంచెం వేగిన తర్వాత మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. అలాగే ఒక 8 పచ్చిమిరపకాయల్ని ఇలా మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి. వీటితో పాటు 2 టేబుల్ స్పూన్ల దాకా తొక్క తీసుకున్న అల్లం ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల దాకా వెల్లుల్లిపాయలు. ఇవి కాస్త ఫ్రై అయ్యాక 2 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు పలుకుల్ని వేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజ్ టమాటోల్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ దాకా పసుపు, కొద్దిగా ఉప్పు వేసేసి టమాటాలు పూర్తిగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. టమాటా ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా శుభ్రం చేసుకున్న పుదీనా ఆకులు, అలాగే 1 కప్పు దాకా కట్ చేసుకున్న కొత్తిమీర ఆకులు కూడా వేసేసి ఒక్కసారి కలిపేసేసుకోవాలి. ఆకులు వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించాల్సిన పని లేదండి, వేడికే మగ్గిపోతాయి అన్నమాట. వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత అన్నిటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వేసుకొని నీళ్ళు లేకుండా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మసాలా పేస్ట్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇంకొక బౌల్ స్టవ్ మీద పెట్టేసుకొని 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని కూడా వేసుకోవాలి. ఇందులోకి 2 లేదా 3 పచ్చిమిరపకాయలు ఇలా తీసుకొని వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు దాకా సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసేసుకొని ఉల్లిపాయలు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా ఈ చికెన్ మొత్తాన్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా చికెన్ ముక్క ఉడికి నూనె సెపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా సన్నగా తరిగిన పుదీనా ఆకులు, అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా సన్నగా తరిగిన కొత్తిమీర ఆకులు కూడా వేసేసి ఒకసారి చికెన్తో బాగా కలిపేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న మసాలా మొత్తాన్ని కూడా ఇందులో వేసేసి కలిపేసుకోవాలి. కలిపేసి మూత పెట్టి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా గ్రేవీలో నుంచి నూనె సెపరేట్ అవ్వాలి.
ఇప్పుడు ఇందులోకి ఎసరుగా నీళ్లు వేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం కొలుచుకున్నామో అదే గ్లాస్తో డబల్ క్వాంటిటీతో వాటర్ వేసుకోవాలన్నమాట. 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాం కాబట్టి అదే గ్లాస్తో 4 గ్లాసుల నీళ్లు వేసుకోవాలి. మనం తీసుకునే రైస్ వెరైటీని బట్టి ఇక్కడ ఎసరు అయితే వేసుకోవాలి. చిట్టి ముత్యాల రైస్ కానీ లేదంటే బాస్మతి రైస్ కానీ తీసుకున్నట్లయితే కొంచెం ఎసరు అనేది తగ్గించుకోవాల్సి ఉంటుంది. నేనైతే 4 గ్లాసులకి కాస్త వెల్తిగా అయితే వాటర్ని వేస్తున్నానండి. నీళ్లు వేసిన తర్వాత మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకొని రుచి చూసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఎసరు మరిగేంత వరకు మరిగించుకోవాలి. ఇలా ఎసరు మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదా, నీళ్ళు లేకుండా వాష్ చేసి ఇందులోకి వేసేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేసేసుకోవాలండి. మొత్తం ఒకసారి కలిపేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇలా రైస్ దగ్గరకు అవుతున్నప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసేసి అంతా కలిపి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉంచి పూర్తిగా రైస్ ఉడికేంత వరకు కూడా చిన్న మంట మీదే నిదానంగా రైస్ని కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి పూర్తిగా రైస్ ఉడికేంత వరకు చిన్న మంట మీద నిదానంగా రైస్ని కుక్ చేసుకోవాలి. అడుగున నీరు లేకుండా పులావ్ చక్కగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకోవడమే. స్టవ్ ఆపేసి మూతను అలానే ఉంచి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయాలి. ఆ తర్వాత మూత తీసేసి సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, గుమగుమలాడే చికెన్ పులావ్ రెడీ అయిపోయింది. జస్ట్ రైతాని పక్కన పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలు. ఎలాంటి గ్రేవీ కానీ షేర్వా కానీ అస్సలు అవసరం లేదు. చికెన్ కూడా చాలా సాఫ్ట్గా మృదువుగా ఉడికిపోతుంది. ఈ చికెన్ పులావ్ని తిన్న వాళ్ళు ప్రతి ఆదివారం ఇదే చేయమంటారు, అంత టేస్టీగా ఉంటుందండి. సో ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.